హాయ్ అండి. మీరు ఎప్పుడైనా ఈ ఆకుకూరతో పప్పుని ట్రై చేస్తారా? ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ నానేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఇందులోనే మన ఆకుకూరని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్తో వాష్ చేసుకోండి. ఇందులోకి మెయిన్గానే కూర టేస్టీగా ఉండాలంటే ఇందులో తప్పనిసరిగా మామిడికాయని అయితే వేసుకోండి. మామిడికాయను కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టి ఇందులో పప్పు ఉడికిపోయింది, పసుపు, కారం, కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, మామిడికాయ ముక్కల్ని, మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరను వేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోనే కొంచెం చింతపండు వేసి, మామిడికాయ అన్నది తీయగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. పప్పు అనేది మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి పప్పు గుత్తుతో బాగా మిదిపేసుకొని తాలింపు పెట్టుకుంటే టేస్టీ గంగబాయిలు మామిడికాయ పప్పు రెడీ. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.